శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈ రోజు శుభదినం సూర్య ఉదయమే ఆదివారం. ఈ ఆదివారం చాలా చక్కటి ఆదివారంగా ఉండబోతుంది. ఈ రోజు నక్షత్రం మకా నక్షత్రం. ఈ మకా నక్షత్రం వచ్చినప్పుడల్లా తులారాశి వారికి అదృష్టం అనేది ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోవాలి, కొన్ని నక్షత్రాలు ఇబ్బంది కలిగిస్తాయి. కొన్ని నక్షత్రాల్లో రాశి కక్షలో ఈరోజు చంద్రుడు 11వ స్థానం సూర్యుడింటికి వెళ్ళారు. సూర్యుడింటికి వెళ్ళినప్పుడు కేతు నక్షత్రంలో ఉన్నప్పుడు 27 నక్షత్రాల్లో గొప్ప నక్షత్రం మకా నక్షత్రం. తులారాశికి లాభస్థానంలో చంద్రుడు వచ్చినప్పుడు అనేక విజయాలు, మానసికంగా ఇబ్బందులు పడుతున్న, ఆర్థికంగా డబ్బులు లేక ఎవరి దగ్గరన్నా అడగాలి, వాళ్ళు మనకి ఇవ్వాలి అనే నమ్మకం ఏర్పడాలి అంటే ఈరోజు మనం పోయి అడిగిన తర్వాత మన పైన పూర్తి విశ్వాస నమ్మకంతో మనకు డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు కరెక్ట్గా మనకు ఇవ్వడానికి అవకాశం ఉన్నది. అంతే కదా, మన కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరి దగ్గరన్నా అడగాలి అన్నప్పుడు లేదు అనే ఒక మాట మాట్లాడితే చాలా ఇబ్బంది. అలాగా వాళ్ళు మనకు డబ్బులు ఇస్తాము అని అనడానికి కారణం ఎందుకంటే చంద్రుడు నమ్మక స్థానంలో లాభస్థానంలో ఉండడం, మనకున్న పేరు ప్రతిష్టల ద్వారా వాళ్ళు నమ్మకంగా మనకి ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. చంద్రుడు ఎప్పుడు రాశికి లాభస్థానము అనేది వచ్చినప్పుడు ఎక్కువగా ధనానికి సంబంధించిన విషయం కలిసి వస్తుంది. ఆ రోజు వస్తువులు కొనుక్కోవడం కానీ, కొత్త వస్తువుల గురించి ఆలోచన చేసి పెట్టుకుంటే ఈ రోజు మీరు కొనుక్కోగలుగుతారు. కొత్త వాహనాలు, అలాగే కొత్త ఇంటి నిర్మాణం చేసిన ఇంటిని కూడా కొనడానికి ఈరోజు ఒక అగ్రిమెంట్ కూడా వేసుకోవచ్చు. అంటే చాలా కాలం తులారాశి వారికి చాలా మంది 100 మందిలో చాలా మందికి ఇల్లు, వాహనము, భూమి ఎక్కువగా పూర్తిగా దొరకదు. అలాగే సొంత ఇల్లు నిర్మాణం అనేది వీళ్ళకి అచ్చురాదు. ఎందుకంటే గురువుకు సంబంధించినది, కుజుడికి సంబంధించిన విషయంలో తులారాశి వారికి కొంచెం వ్యతిరేకం. అలాగే చిత్తా నక్షత్రం ఎక్కువగా బాడుగింట్లోనే ఎక్కువ సమయం గడిపేస్తుంటారు. అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళు అపార్ట్మెంట్ టైప్లో అప్పులు కట్టుకుంటా కాలం గడుపుతూ ఉంటారు. సొంత నిర్మాణం చెయ్యాలని ఉండేవారు విశాఖ నక్షత్రం మాత్రమే వాళ్ళు సొంత ఇంట్లో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉంటుంది. కట్టుకోగలుగుతారు, కొనగలుగుతారు, ఉండగలుగుతారు. ఎందుకంటే వాళ్ళది గురు నక్షత్రాధిపతి అయినందువల్ల ఖచ్చితంగా వాళ్ళకి గృహ నిర్మాణం అనేది కూడా కలిసి వస్తుంది. ఇక్కడ ప్రత్యేకమైనది ఏమిటంటే ధనానికి సంబంధించిన నూతన వ్యాపారం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ చిరు వ్యాపారంలో నుంచి అడుగు పెట్టాలని కొత్త ఆశయాలతో అడుగు పెడతామని అనుకున్న వారికి ఖచ్చితంగా వ్యాపార రంగంలో నిలబడండి, ప్రారంభించండి. విజయం మీకు కలగడానికి కూడా అవకాశాలు ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం చాలా రోజులుగా చాలా బిజీగా మీరు గడుపుతూ ఎక్కువ సమయం వాళ్ళతో గడపలేక ఇబ్బందులు పడడం వల్ల కుటుంబంలో కొంచెం అశాంతి అనేది ఉంటుంది. అందువల్ల మీరు ఈరోజు వాళ్ళని ప్రశాంత వాతావరణంలో గెట్ టుగెదర్ ప్రోగ్రాం కానీ, మీకు ఎక్కడన్నా తెలిసిన దేవాలయాలకు కానీ దూరంగా పిలుచుకొని పోయి వాళ్ళని మనసును ప్రశాంతం చేసుకోండి. కుటుంబ సభ్యులలో ముఖ్యంగా పిల్లలు విద్య గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబ ఆర్థిక స్థితులు చాలా అప్పుల్లో ఇబ్బందులు పడుతున్న వారు బయటపడడానికి ప్రయత్నించండి. అందువల్ల ఖచ్చితంగా ఈ తులారాశి వారు ఎక్కువగా వృధాప్యమైన ఖర్చులు ఎక్కువ చేయకండి. డాంబికంగా ఎదుటి వాళ్లకు డబ్బులు ఇవ్వకండి. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీకు 1-2 గ్రహాలు అనుకూలంగా ఉన్నా కొన్ని గ్రహాలు చాలా తీవ్రంగా ఇబ్బందుల్లో ఉన్నాం. ఎందుకంటే వ్యయస్థానంలో రవి, బుధుడు, కేతువు కలిగినందువల్ల చాలా మందికి వాళ్ళ డబ్బులు అన్ని స్టక్ అయిపోవడం వల్ల ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల ఈరోజు కొంచెం బలం ఉన్న రోజు, ప్రేమించిన వారికి బలం ఉన్న రోజు, సంతోషంగా ఉంటారు. మనసులో ఉన్న కోరికలు ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేసి సంతోషంగా ఈరోజు ప్రేమికులు మంచి రోజుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా బాధలు పడి ఇబ్బందులు పడి కొంచెం దూరం అయిపోయే వాళ్ళు కూడా కలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల్లో ఐకమత్యం ఉంటుంది. ఈ తల్లిగారి కుటుంబం నుంచి కానీ
అట్లా మామగారి కుటుంబం ద్వారా కానీ తత్సమ సంబంధాలు ఏర్పడి కొన్ని గొడవల్లో మీరు ఉండే కుటుంబాలు తీరికగా ఈరోజు అన్ని మంచి జరిగి ప్రశాంత వాతావరణంలో అందరూ కలిసిపోవడానికి మంచి రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు ఐటీ రంగంలో ప్రత్యేకించి సంతోషకరంగా ఉండగలుగుతారు. లాభంలో చంద్రుడు ఉంటాడు. అలాగే ఆర్థికంగా కొంచెం మీరు పెట్టిన మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా తీసుకొని అప్పులు కూడా తీర్చుకునే అవకాశం ఉంటుంది. కొంచెం ప్రశాంతత వాతావరణం ఉంటుంది. ఉద్యోగ రీతిగా కూడా మెరుగైన ఫలితం ఉంటుంది. గవర్నమెంట్ విషయాలకు వచ్చేటప్పుడు ఈరోజు వాళ్లకు అత్యంత శుభకరంగా చెప్పుకోవచ్చు. అనేక విషయాల్లో విజయం కలుగుతుంది. అలాగే తోటి ఉద్యోగస్తులతో చాలా సానుకూలంగా మాట్లాడి మనసులో ఉన్న కొన్ని కుటుంబ విషయాలు కూడా చర్చించుకొని ఈరోజు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ రోజంతా కూడా నవ్వుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఉద్యోగస్తుల్లో బలం ఉంటుంది. విద్యార్థులకి ప్రత్యేకించి లాభకరమైన స్థానంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నా విద్య విషయంలో ఆటంకాలు, మానసిక ఒత్తిళ్లు ఉంటాయి. దాన్ని అధిగమించాలంటే మీ ఆరోగ్య స్థితి సరిగ్గా లేక ఇబ్బందులు పడుతుంటారు. విద్యార్థులు ఎక్కువగా బలం కోల్పోయినట్లు కనబడతారు. ఎంత చదివినా విద్యలో మీరు ముందడుగు వేసుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. దానికి సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు రవి, బుధ, కేతు అంటే మన శరీరానికి బుర్ర సంబంధించిన బ్రెయిన్ అనేది షార్ప్నెస్ అనేది తగ్గడం వల్ల ఇబ్బంది ఉంటుంది. అందువల్ల వినాయక స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. అది మీకు మంచి జరుగుతుంది. మీ శరీరంలో ఉన్న ఇబ్బందులు తగ్గించుకోవచ్చు. ఆట పోటీల్లో పాల్గొనండి. స్నేహితులతో కలుసుకోండి. ప్రశాంతంగా చదువు గురించి విచారణలు చేసి ముందడుగు వేయండి. స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన రోజు. అనుకున్న పనులు అనుకున్నట్లు జరగబోతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. గొప్పగా ఈరోజు సంతోషకరమైన శుభవార్తలు వింటారు. అలాగే మీ స్థిరాస్తులు విలువలు పెరుగుతాయి. మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం అనేది కూడా ఉంటుంది. ఈరోజు వృత్తి వ్యాపారంలో లాభదాయకంగా ఫలితాలు ఉంటాయి. స్థిరమైన ఆలోచనలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. తలపెట్టిన పనుల్లో వెంటనే పూర్తవుతాయి. ఆశించిన ఫలితాల కంటే మేలైన ఫలితాలు అందుకుంటారు. మీరు ఏ రంగంలో మీది పై చెయ్యి అవుతుంది. దైవ బలం అనుకూలిస్తుంది. విశేషమైన ఆర్థిక అభివృద్ధులు ఉంటాయి. ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తి వృద్ధి చెందేలాగా చేస్తారు. కొత్త వ్యవహారంలో ధైర్యంగా వ్యవహరిస్తారు. అందరి ప్రశంసలు అందుకుంటారు. బంధు ప్రీతి ఉంటుంది. అత్యధికంగా అనేక విషయాల్లో ధన లాభాన్ని ఎదురు చూస్తారు. శుభయోగాలు అనేవి ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా చూసుకోవాలి. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. అభివృద్ధి పదములో ముందు సాగుతారు. వినోద కార్యక్రమంలో పాల్గొంటారు. చేపట్టే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను తెలివిగా అధిగమిస్తారు. అనేకంగా ఆనందం అంశాలని గొప్పవారితో తత్సమ సంబంధాలు ఏర్పరచుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి. శుభ సూచకమైన ఈ రోజు అదృష్టమైన పచ్చాన ఉంటుంది. మీరు కార్యక్రమం సాధించడానికి అనుకోకుండా ప్రయాణం మొదలు పెట్టాల్సి వచ్చింది. మీ శత్రువులు భావించిన వ్యక్తి మీకు శ్రేయాభిలాషిగా నిరూపణ అవుతుంది. మీ భాగస్వామి మీ నుంచి అసాధారణ రీతిలో ఆప్యాయత, ప్రేమ లభిస్తుంది. దూర ప్రదేశాల నుండి మీకు కొత్త ముఖ్యమైన సమాచారం అందుతుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి అనువైన సమయం. మీకు ఈరోజు తలకు సంబంధించిన కొన్ని సమస్యలు మాయమవుతాయి. మిమ్మల్ని ఈవేళ ఆశా దృక్పథంతో నడిపిస్తున్నాయి. ఈవేళ ఏదైనా రోజు చెప్పవచ్చు కానీ కొత్త వారి సమయాన్ని కేటాయించండి. మీ జూనియర్ల యొక్క ఆలోచనలు పరిశీలించిన తగిన విధంగా ప్రాముఖ్యతగా ఇవ్వండి. ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టులన్నీ ఆర్థిక అంశాల గురించి పునరాలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైనది. ఈవేళ మీకు అదృష్టకరమైన రోజు, ముఖ్యమైనది. ఈ రోజు షేర్ మార్కెట్లకు సంబంధించిన విషయాల్లో అనువైన రోజు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పొదుపు చేయడానికి కార్యక్రమాలు అనుకున్న విషయాలు చేయగలుగుతారు. గతం కన్నా ఈ రోజు